నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనమైతే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లి గ్రామంలో ఒక పవిత్రమైన స్థలంలో మహానుభావురాలు తపస్సు చేసిన స్థలంలోకి ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యఫలము ఈరోజు మనకి అడుగుపెట్టడం జరిగింది. మరి ఆ క్షేత్రంలో ఆ పవిత్రమైన స్థలంలోనే మరి సాధువులు సన్యాసులు లేకపోతే ఎంత యజ్ఞం చేసినా ఎన్ని భజనలు చేసినా అక్కడ ముక్తి లభించాలని అక్కడ మహానుభావులు చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ ఆశ్రమంలో మరి అందరికీ కాషాయం ధరించి అందరికీ దర్శనం ఇచ్చినటువంటి స్వామీజీ మనకి ఇక్కడ ఉన్నారు. వారి పేరేంటి, వారి పూర్వపరాలేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఆశ్రమంతోటి అనుబంధం ఏంటి అని మొత్తం కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమ శివాయ. స్వామి జయ శ్రీరామ్. స్వామి మీ పేరు ముందుగా? నా పేరు శంకరానందగిరి స్వామి వారు అంటారు. కొంచెం గట్టిగా. స్వామి మీ పేరు? నా పేరు శంకరానందగిరి స్వామి అంటారు. ఎక్కడ స్వామి స్వస్థలం, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ప్రస్తుతం ఇక్కడ దత్తాత్రేయ ఆశ్రమం అని మహేశ్వరం గేట్ దగ్గర ఉంది. ఓకే. రెండవ ఆశ్రమం యాదగిరిగుట్టలో ఉచిమాంబ ఆశ్రమం అని అక్కడ ఉంది. రెండు ఆశ్రమాలు నేను చూసుకుంటుంటాను ప్రస్తుతానికి. స్వామీజీ, మాకు భక్తులు ఉంటారు అక్కడ, మీరు ఎక్కడ మీ పూర్వపరాలు అంటే మీ బాల్య జీవితం ఏంటనేది, మీ స్వస్థలం, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరేమిటి? అది స్వస్థలము తుమ్మలూరు అని మహేశ్వరం మండలము, రంగారెడ్డి జిల్లానే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు చిన్న గ్రామము. నేను చిన్నప్పుడు 72లోనే వ్యాసాశ్రమం అని తిరుపతికి కాళహస్తి మధ్యలో ఉంటుంది ఏర్పేడు వ్యాసాశ్రమం అని మహర్షి మలయాళ స్వామి వారు మన ఆంధ్రదేశానికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక భిక్ష పెట్టినటువంటి మహానుభావులు. అంతకుముందు మన ఆంధ్రదేశంలో సాధువులు సన్యాసులు అంటే ఎవరికి తెలియనటువంటి సమయంలో మహర్షి మలయాళ స్వామి వారు కేరళలో పుట్టి శంకరాచార్య వారి జన్మస్థానానికి దగ్గరలోని ఎన్గండ్యూరులో వారు పుట్టినారు. వారు భారతదేశం అంతా కూడా పాదయాత్ర చేసి తిరుమల పవిత్రమైన వైకుంఠ క్షేత్రంలో తిరుమల భూగర్భంలో 12 సంవత్సరాలు తపస్సు చేసినారు. అక్కడ తపస్సు చేసిన తర్వాత మళ్ళీ తిరుపతికి కాళహస్తికి మధ్యలో వారు అక్కడ వ్యాసాశ్రమాన్ని పేరు పెట్టినారు. అక్కడ చాలా ప్రచారం చేశారు. అక్కడ వాళ్ళు బ్రహ్మ విద్య ప్రచారానికి గాను వేదాంత పాఠశాల పెట్టారు, బ్రహ్మ విద్యా పాఠశాల పెట్టారు, కన్యా గురుకులం పెట్టారు. అదేవిధంగా ఎంతో వేల మంది అక్కడ తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇప్పుడు కాలేజీ కూడా నడిపిస్తున్నారు. అక్కడ మేము చిన్నప్పుడు 72వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళాము. మేము అక్కడ 20 సంవత్సరాలు ఉన్నాం. అక్కడే మేము వేదాంతాన్ని ఆచార్య వరకు అక్కడ అధ్యయనం చేయడం జరిగింది. అక్కడే మా పూజలు విధానాలు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా అక్కడ నేర్చుకున్నాము. తర్వాత తిరుపతి సంస్కృత పాఠశాలలో కూడా కాలేజీలో కూడా అక్కడ నేను కొంతకాలం అక్కడ చదివినాను. తర్వాత తిరుమల క్షేత్రంలో మనకందరికీ వైకుంఠమైనటువంటి క్షేత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మహర్షి మలయాళ స్వామి వారు తపస్సు చేసినటువంటి ఒక స్థానంలో తిరుమల దేవస్థానం వాళ్ళు ఒక 2 ఎకరాల భూమి ఇచ్చినారు. అక్కడ ఎవరి స్వామి? మలయాళ స్వామి వారు తపస్సు చేసిన స్థలం కాబట్టి వారి స్మారకంగా అక్కడ ఆశ్రమం కట్టాలని 86లో అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు 2 ఎకరాల భూమి ఇచ్చినారు. అక్కడ 10 సంవత్సరాలు ఉన్నాను నేను. అక్కడ అన్ని కూడా కట్టడాలు అవన్నీ కట్టడం, సాధువులు ఎంతోమంది మహాత్ములు వస్తుంటారు. అక్కడ గృహస్థులు వానప్రస్తులు అక్కడ జపధ్యానాలు చేసుకునే వాళ్ళు. అక్కడ నేను 10 సంవత్సరాలు ఉండి ఇంచుమించు అక్కడ కూడా ఒక 50 రూముల దాకా కట్టాము అక్కడ. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి 2000లో వచ్చినాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఒక దత్తాత్రేయ ఆశ్రమానికి ఇంతకుముందు బసవేశ్వరానంద స్వామి అని ఆయన కర్ణాటక స్వామీజీ ఉన్నారు. వాళ్ళు 2006లో వారు సమాధి చెందినారు. వారి తదనంతరము ఆశ్రమానికి నాకు రాసిచ్చారు. అది నేను ఇప్పుడు అక్కడ ఉంటున్నాను. ప్రస్తుతం అక్కడ గోశాల అవన్నీ కూడా నడుపుతున్నాము. ఒకప్పుడు అక్కడ కూడా ప్రశాంత వాతావరణం ఉండింది. కంపెనీలు అవన్నీ లేకుండా ఉన్నటువంటి సమయంలో అక్కడ పాఠశాల కూడా పెట్టాము అక్కడ అనాథ పిల్లలకి. అదేవిధంగా ఆశ్రమంలో ఇవి సేవా కార్యక్రమాలు అంటే ఆరోగ్యపరమైనటువంటి ఒక సేవా కార్యక్రమాలు కూడా చాలా చేసినాం అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ యాదగిరిగుట్టలో ఉచిమాంబ మహాయోగిని గారు ఉండేవాళ్ళు. వారు 2006లో వారు కూడా సమాధి అయిపోయినారు. వారి స్థానం ఇప్పుడు అక్కడ 4 ఎకరాల భూమి ఉంది. అక్కడ
అక్కడ వేద పాఠశాల పెట్టాలని చెప్పి అక్కడ కన్స్ట్రక్షన్ ఇప్పుడంతా రూములు అవన్నీ కూడా 30 దాకా రూములు వేసినాము, ఒక హాల్ వేసినాము, 2 హాల్, గీతా మందిరం అని, అమ్మవారి సమాధి మందిరాలని, ఇవన్నీ కూడా కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడ ఉంటున్నాను నేను. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు? మా పూర్వాసన తల్లిదండ్రుల పేర్లు బాలమ్మ, నారాయణ అని మా తల్లిదండ్రులు. తుమ్మలూరు వాస్తవ్యులు. మేము 8 మంది అన్నదమ్ములము. మా పెద్ద అన్నయ్య గారు మొట్టమొదటి మలయాళ స్వామి ఉన్నప్పుడు 62లోని ఆయన మహర్షి మలయాళ స్వామి దగ్గరికి అక్కడికి వెళ్ళారు, వ్యాసాశ్రమం తిరుపతికి. వారి యొక్క అనుజాడలోనే నేను కూడా నడుస్తూ చిన్నప్పటి నుంచే ఈ భజన కార్యక్రమాలు, నేను అప్పుడు చిన్నప్పుడు ఏం చదవలేదు, అక్కడ ఊర్లో ఉన్నప్పుడు కొద్ది వరకు ఒక 5-6 తరగతి వరకే చదువుకున్నాను. మా అన్నయ్య గారు మలయాళ స్వామి వారి శిష్యులు. ఆయన బాగా భక్తిపరుడు, అన్ని భగవద్గీత ఇవన్నీ కూడా బాగా కంఠస్థం వచ్చేది, ఉపన్యాసాలు బాగా చెప్పేవారు, భజన కార్యక్రమాలు భజన కార్యక్రమాలు చేసేవాళ్ళు. నేను అప్పుడు చిన్నప్పుడు ఆవులు కాసుకుంటూ ఉండేవాడిని నేను కూడా. ఆ సమయంలో మా అన్నయ్య వచ్చి బ్రహ్మంగారి జీవిత చరిత్ర గురించి బాగా చదువుకున్నాను నేను అప్పటికే. మా అన్నయ్య గారు వేరే వాళ్ళు చెప్తుంటే వినేవాడిని నేను చిన్నప్పుడు. నాకంతా అప్పుడు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉంటాయి నాకు అప్పుడు. ఆ బ్రహ్మంగారి చరిత్ర చదివిన తర్వాత, అందులో ముఖ్యంగా ఈ కాలజ్ఞానాన్ని చదివిన తర్వాత ఈ మానవ జీవితం అంటే ఏంటి అనేటటువంటిది ఒక ఆలోచన వచ్చింది నాకు అప్పుడు. అప్పట్లోనే 10-11 సంవత్సరాల్లో ఉంటాయి నాకు అప్పుడు. ఈ చావు పుట్టుకలు అంటే ఏంటి, మరణాలు అంటే ఏంటి, మరణానంతరం జీవితం ఏమైపోతుంది, కలియుగం ఇట్లా అయిపోతుంది కదా, మానవుడు చనిపోయిన తర్వాత వాడు నరకాన్ని పొందుతాడు, నరకంలో వాడు చేసిన పాపాలకి పరిహారంగా నానా రకాలైనటువంటి ఒక బాధలు అనుభవిస్తాడు. ఇవన్నీ కూడా గరుడ పురాణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేవాళ్ళు మా అన్నయ్య గారు. అంటే వేరే వాళ్ళు చెప్తుంటే నేను వినేవాడిని. అప్పుడు నాకు ఇక ఈ జీవితం ఉండకూడదు, దీన్ని ఏదైనా చాలించాలి, ఇంతతో ముగించాలి, దీన్ని మళ్ళా జన్మ లేకుండా చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది మాకు అప్పుడు. స్వామీజీ ప్రస్తుతం మీ పేరేంటి? ఇప్పుడున్న పేరు? ఇప్పుడున్న పేరు శంకరానందగిరి స్వామి. మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు శంకరయ్య అని. శంకరయ్య గారు. అంటే మీ తల్లిదండ్రుల నుంచి మీరు ఏ సంవత్సరంలో బయటకు వచ్చేసారు? 72లో వచ్చినాను. నాకు 10 సంవత్సరాలు అప్పటి నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాను. ఈ దీక్ష, ఈ శంకరానంద స్వామి నామకరణం మాకు అక్కడ వ్యాసాశ్రమం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు బ్రహ్మ విద్యా పాఠశాల అని పెట్టారు. అక్కడ బ్రహ్మ విద్యా పాఠశాలలో చేరేటప్పుడు ప్రతి వాళ్ళకి అక్కడ సంస్కారం చేస్తారు. అంటే వేదాధ్యయనం ఉంటుంది. మాకు వేదాధ్యయనం నేర్చుకునేటప్పుడు మాకు ఉపనయన సంస్కారం ఇవన్నీ నేర్పుతారు. ఉపనయన సంస్కారం, వేదము ఎట్లా చదవాలనేటటువంటిది, దానికి ఉపనయన సంస్కారం ముఖ్యం. అక్కడ 3 పూటల్లో అక్కడ బ్రాహ్మణుల్లాగా సంధ్యావందన కార్యక్రమాలు చేసుకోవడం, వేదం నేర్చుకోవడము, ఉపనిషత్తులు, భగవద్గీత, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవన్నీ కూడా మాకు నేర్పిస్తారు. అప్పుడు వాళ్ళు శంకరయ్య ఉన్న పేరుని అట్లే తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉండాలనే సంకల్పం చేత శంకరానంద అని పెట్టారు. తర్వాత 92లో నేను సన్యాసం తీసుకున్నాను. 1992లో పూర్తి స్థాయిలో సన్యాసం తీసుకున్నాం. సన్యాసం తీసుకున్నప్పుడు పేరు మాత్రం శంకరానంద గిరి అని పేరు పెట్టారు. అంటే గిరి సంప్రదాయంలో ఈ సన్యాసులలో నానా రకాల సంప్రదాయాలు ఉంటాయి. ఎన్ని సంప్రదాయాలు ఉంటాయి స్వామిజీ? గిరి అంటే ఎన్ని రకాలు ఉంటాయి? శంకరాచార్య వారు రాకముందు ఈ ఒక మన ప్రాంతాల్లో, మన భారతదేశంలో మొత్తం సన్యాసులు అంటే సన్యాసులు అని 2 రకాలు ఉంటారు. సన్యాసులు అంటే సన్యాసులు అంటే దాంట్లో సన్యాసులు అంటే ఏంటంటే సంసారానికి పనికి రాకుండా అక్కడ తిరుగుతారు, ఏ పని పాట లేకుండా ఒక సరైన పద్ధతి, క్రమ పద్ధతి లేకుండా అడగ తినుకుంటూ రకరకాలు తిరుగుతారు. పొట్టపూటికి జరిగే వాళ్ళు సన్యాసులు అంటారు. ఎందుకు పనికిరాని వాళ్ళు ఉండేవాళ్ళు. సన్యాసులు అంటే ఒక గురువు దగ్గర శిక్షణ పొంది వేదము, వేదాంతము ఇవన్నీ కూడా అధ్యయనం చేసి క్రమశిక్షణతో ఉండేటటువంటి వాళ్ళు, ఆ గురు పరంపరలో ఒక దీక్ష తీసుకొని ఆశ్రమం నడిపేటటువంటి వాళ్ళు సన్యాసులు అంటారు. అయితే శంకరాచార్య వారు రాకముందు మన భారతదేశంలో ఇట్లా రకరకాలుగా ఉండేవారు. అప్పుడు శంకరాచార్య వారు చూసి ఇట్లా ఉండడం బాగలేదని చెప్పేసి ఒక క్రమ పద్ధతి పెట్టి, ఒక శాస్త్రీయంగా పేరు పెట్టి దశనామి సంప్రదాయం అని. దశనామి, దశ అంటే 10 రకాల సన్యాసుల్ని విభజించారు. విభజించి దాంట్లో గిరి, పురి, చైతన్య, భారతి, వన అని ఈ పేర్లతోటి 10 సంప్రదాయాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వారు మన భారతదేశానికి వారు బతికింది 32 సంవత్సరాలే. అయినప్పటికీ వారు మన భారతదేశానికి 4 పక్కల 4 ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. మెయిన్ ఆశ్రమం
శంకరాచార్య మఠం మన దక్షిణాదిలో ఉండేటటువంటిది జ్యోతిర్మఠం, ఉత్తరాదిలో ఉండేది. ఇక్కడ బద్రీనాథ్ క్షేత్రం వెళ్ళే దారిలో ఉంటుంది, ఉత్తరాదిలో అది ఉంటుంది. దక్షిణాల్లో వచ్చేసేసి మన ఇది శారదా మఠం ఉంటుంది, మన పడమర వచ్చేసేసి ద్వారకా మఠం ఉంటుంది. అదేవిధంగా తూర్పులో వచ్చేసేసి పూరి జగన్నాథ్లో ఉంటుంది. మన భారతదేశానికి 4 పక్కల 4 ఆశ్రమాలు స్థాపన, 4 పక్కల భారతదేశానికి ఆశ్రమాలు పెట్టి దాంట్లో ఈ 10 సాంప్రదాయస్తుల్ని, దాంట్లో గిరి సాంప్రదాయం ఒకటి, పూరి సాంప్రదాయ గిరి అంటే శంకరానంద గిరి, శంకరానంద చైతన్య, వన, పూరి అని ఇట్లా సాంప్రదాయాలు పెట్టాడు. పెట్టి ఒక్కొక్క ఆశ్రమాన్ని కొన్ని రకాలు విభజించి వాళ్ళకి తగినటువంటి ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు దీంట్లో కూడా సన్యాసులు ఎట్లంటే అట్లా ఉంటారు కాబట్టి ఒక సాంప్రదాయంలో వచ్చినటువంటి వాళ్ళు తెలుసుకోవాలంటే ఒక మాట తెలుసుకోవచ్చు మనం. ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు నిజమైన బ్రాహ్మణుల కారణం తెలుసుకోవాలంటే మీ ప్రవర్ ఏంటని అడుగుతారు వాళ్ళు. ప్రవర్ అంటే వాళ్ళ గోత్రం, వాళ్ళ చెప్తారు, ప్రవర్ అంటారు దాన్ని. మీ ప్రవర్ ఏంటని అడిగితే వాళ్ళంతా చెప్తేనే కరెక్ట్ బ్రాహ్మణులను తెలుసుకుంటారు. లేదా మేము ఉండి బ్రాహ్మణులం అంటే మాకు యజ్ఞోపీతం ఉంది, మేము బ్రాహ్మణులం అంటే సరైన కుదరదు. ఎక్కడైనా దేవాలయాల్లో పోయినప్పుడు కానీ, ఎక్కడైనా భోజన సంస్కారాల్లో పోయినప్పుడు కానీ వాళ్ళు ఒప్పుకోరు. అవి కరెక్ట్ చెప్తేనే ఉంటుంది దాంట్లో. వాళ్ళ శాఖ అధ్యాయాలు అన్నీ ఉంటాయి, 4 ఉంటాయి దాంట్లో మొత్తం ప్రవర్ చెప్పాల్సి వచ్చినప్పుడు. అదేవిధంగా సన్యాసులలో చెప్పారంటే మీ పట్ట యోగ పట్ట ఏమన్నా ఆడతారు అంటే మామూలు గోత్రాలు ఎట్లానో మీకు పట్ట యోగ పట్ట ఏంటని అంటారు. అప్పుడు దాంట్లో గిరి సాంప్రదాయం అని ఉంటుంది, దానికి గురువు మెయిన్ గురువు ఉంటుంది, ఆశ్రమం ఏంటి అది చెప్పాలా. ఇవన్నీ చెప్పినప్పుడు నిజమైన సాంప్రదాయస్తులని తెలుసుకోవాలి. 100% వీళ్ళు సాంప్రదాయస్తులా కాదని తెలుసుకునేదానికి 100% ఉంటుంది అన్నమాట. ఈ సాంప్రదాయం దానికి ఏ పట్ట ఎవరు, దానికి గురువు ఎవరు, దాని వీళ్ళ యొక్క స్థానం ఏంటి, ఇవన్నీ చెప్తారు అన్నమాట. ఆ శంకరాచార్య వారు పెట్టినటువంటి సంస్థలలో వచ్చినటువంటి గిరి సాంప్రదాయం మాది. ఈ గిరి సాంప్రదాయం మాది వచ్చి గిరి వచ్చి హిమాలయాల్లో ఉండేటటువంటిది జ్యోతిర్మఠం అన్నమాట. మాకు గిరి సాంప్రదాయంలో. స్వామీజీ ఇప్పుడు మీకు 8 మంది అన్నదమ్ములు అని చెప్పారు కదా, వాళ్ళందరూ ప్రస్తుతానికి ఉన్నారా? వాళ్ళందరూ లేరు. పెద్ద అన్నయ్య, 2 అన్నయ్య, పెద్ద అన్నయ్య లేరు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగస్తులలో కొంతమంది హైదరాబాద్ సెటిల్ అయిపోయినారు, కొంతమంది 2, 3. అంటే మీతో పాటు తోబుట్టు అక్క చెల్లెలు ఎవరు లేరు. మీరే 8 మంది అన్నదమ్ములు మేము. మా అన్నలందరూ కూడా హైదరాబాద్ సెటిల్ అయిపోయింది, ఎవరి వాళ్ళందరూ సెటిల్ అయిపోయినారు. మరి మీరు 1992లో పూర్తి స్థాయిలో సన్యాస దీక్ష తీసుకున్నారు అంటున్నారు కదా, మీ మాతృమూర్తి మీ నాన్నగారు వాళ్ళు ఎప్పుడు పరమపదించారు? వాళ్ళు పరమపదించి మీరు వెళ్ళారా? అప్పటికే నేను మా నాన్నగారు పోయినప్పుడు నేను తిరుపతిలోనే ఉన్నాను. అప్పుడు దీక్ష పూర్తి తీసుకోవాలి. అప్పుడు దీక్ష తీసుకున్నాను. అప్పటికే తీసుకున్నాను. 92లో దీక్ష తీసుకున్నాను నేను. అప్పుడు మా నాన్నగారు ఉన్నారు, కానీ నేను తిరుపతిలో ఉన్నాను. వారు దివంగతులు అయిన తర్వాత వచ్చినాను, అక్కడి నుంచి వచ్చి కార్యక్రమాలు పాల్గొన్నాను. ఇక 2003లోను మా తల్లిగారు అప్పుడు పోయినారు కాబట్టి అప్పుడు ఇక్కడే ఉన్నాను, ఈ ఆశ్రమంలోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళి? తుమ్మలూరు మహేశ్వరం దగ్గర ఉండి దత్తాత్రేయ ఆశ్రమంలో ఉన్నాను అప్పుడు నేను. మా తల్లిగారి కార్యక్రమాలన్నీ నేనే దగ్గర ఉండి ఇవన్నీ చేయించాను, సమాధి కార్యక్రమం. స్వామీజీ ముఖ్యమైన సందేహం ఏంటంటే, కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసి మీరు బయటికి అంత పూర్తిగా వదిలేసి వస్తారు, మళ్ళీ తిరిగి ఆత్మబంధువులు ఎవరైనా తోబుట్టువులు ఎవరైనా చనిపోయే అవకాశం లేదా మీకు? అంటే అలాంటి అవకాశం ఏం లేదు, పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు కాబట్టి గురువు ఎంతనో తల్లిదండ్రులు అంతే. దాన్ని కూడా చేయవలసిన కర్మ నిషిద్ధం లేదు దాంట్లో. తల్లిదండ్రులకు మాత్రం చేయొచ్చు. శంకరాచార్య వారు కూడా చివరి దశలో ఆయన తల్లిని వదిలిపెట్టి నేను సన్యాసం తీసుకుంటానంటే తల్లి ఒప్పుకోలేదు. అయితే చివరికి ఆయన ఒక ఉపాయం చేసి ఆ నదిలో ఉండదు, వాళ్ళ కాలడిలో వాళ్ళ స్థానం అది నది ఉంది, నదిలో పోతే ముసలి పట్టుకుంటుంది. ఆయనకు ఒకడే ఉంటాడు, ఆయన కొడుకు ఆయనకు. సరే కాబట్టి ముసలి పట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు ఆయన అంతా, ఒక యాక్షన్ అదంతా కూడా. అమ్మ నేను సన్యాసం తీసుకుంటానని ఒప్పుకుంటే ముసలి వదిలిపెడుతుందని చెప్పారు. సరే అది చెప్తే ఆయన సరే నీకు బతుకుంటే చాలు కదా, బతుకుంటే చాలు అనుకుంటారు కదా, ఎక్కడుంటే ఏమి అని చెప్పి సరే ఆయన సన్యాసం తీసుకోవాలని చెప్పి అనుమతిస్తే ఆ ముసలి వదిలిపెడుతుంది. అయితే నేను దేశ సేవకి వెళ్తున్నానమ్మా నేను అని అంటే, తల్లికి మరి ఎవరు లేరు కదా నాయన, నువ్వు ఒకడే ఉన్నావు, తండ్రి కూడా లేడు అప్పటికైనా, నువ్వు ఒకడే ఉన్నావు కదా నాకైతే ఏంటంటే, ఏం లేదమ్మా నువ్వు అవసాన దశలో వచ్చినప్పుడు నీ శరీరాన్ని చాలించాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కడైనా స్మరించుకుంటే నేను ఎక్కడున్నా వస్తాను అంటాడు ఆయన. అప్పుడు ఆయన ఎక్కడో హిమాలయాల్లో బద్రీనాథ్లో ఉంటాడు ఆయన. ఆమెకు అవసాన దశ వచ్చింది. తల్లి ఆయన కొడుకు వచ్చేసి అప్పటికి వచ్చేసి ఆయన
ఆయన ఆకాశ గమనం ఉండేది శంకరాచార్య వారికి. అక్కడ నుంచి హిమాలయాల నుంచి కేరళలో తపోబలం అంత బలం ఉంటుంది. అప్పుడు వచ్చి తల్లి యొక్క సంస్కారాలు అన్నీ చేస్తాడు. అప్పటికి ఆయన సన్యాసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తల్లి యొక్క సంస్కారాలన్నీ ఆయనే చేస్తాడు. అయితే బ్రాహ్మణుల ఒక ఛాందస్తం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు బ్రాహ్మణులంతా ఆయన వెలివేస్తారు ఎందుకంటే సన్యాసి వచ్చి గురాస్త కర్మలు చేయకూడదు. ఎందుకంటే సన్యాసం తీసుకునేటప్పుడే మొత్తం అన్ని పిండాలు పెట్టేస్తాడు. తల్లిదండ్రులకి వాళ్ళ బంధువులకి తన పిండం కూడా పెట్టుకునేస్తారు అప్పుడు. అంతే ఇంకెవరు తన పిండాలు దండాలు పెట్టాల్సిన పని లేదు సన్యాసం అంటే. అప్పుడు మీరు పరమపదించి సన్యాసం పరమపదించిన తర్వాత పెట్టవలసిన పర్వాలేదా? లేదు, పెట్టకపోయినా పర్వాలేదు. అంటే అందుకు ముందు అంటే మీకు చెప్పితే మీరు జీవంతో లేనితో సమానం, సత్యనాథంతో సమానం. అంతే సన్యాసం అంటే సత్యనారాయణ కింద లెక్క. అందుకోసం తన పిండం కూడా తాను పెట్టుకుంటాడు. పెళ్లి లేదు కదా, సంతానం ఉండదు, మరి ఎవరు పెట్టాలి? ఆ పుత్ర గతి నాస్తి అని ఒక సూక్తి ఒకటి ఉంది. కాబట్టి తన సంతానం లేదు కాబట్టి ఎవరు పెట్టాలనుకున్నప్పుడు ఆత్మపిండం కూడా పెట్టేసుకుంటాడు అలా అడ్వాన్స్. స్వామీజీ మరొక సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు మంచి మంచి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, మాలా కొంచెం ఇంట్లో గొడవలు పెట్టుకుని రకరకాల ఇబ్బందులు, ఆ ప్రసంగాలని తక్షణమే సన్యాసత్వం తీసుకొని ఆవేశంతో తీసుకుని తరువాత ఇప్పుడు ఆలేక అటు ఉండలేక సతమతం అవుతున్నారు, వారి పరిస్థితి ఏంటి మరి? అందుకోసానికి ఏంటంటే సన్యాసం అంటే వెంటనే ఇప్పట్లో ఇస్తే పూర్వకాలంలో అంత సన్యాసం అంటే తేలికి ఇచ్చేవాళ్ళు కాదు. 12 సంవత్సరాలు సేవ చేసి వాడు మంచోడా కాడ నిజమైన వైరాగ్యమా లేదా? వైరాగ్యంలో 4 రకాల వైరాగ్యం ఉంటుంది. చెప్పండి స్వామి. 4 రకాల వైరాగ్యం: శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యము, తర్వాత విచారణతో కూడుకున్నటువంటి ఒక వైరాగ్యము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ వైరాగ్యాలు ఏంటంటే కొంతమందికి పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం కూడా ప్రసూతి వైరాగ్యం తెలిసిందే. తర్వాత పురాణ వైరాగ్యం అంటే ఏదైనా మంచి మాటలు విన్నప్పుడు ఇట్లా పోవాలనేది అదొకటి వస్తుంది అప్పటికి. తర్వాత శ్మశాన వైరాగ్యం అంటే అది అందరికీ ఎవరైనా చనిపోయినప్పుడు మన శ్మశాన కాడికి తీసుకెళ్తే ఎవరు గింతే కదా, వాడికి ఇంతే కదా, అట్లా అయిపోయి అందరం అట్లా అయిపోతాంలే, ఎప్పుడు పోవాల్సింది అనుకుంటాం. అప్పుడు అందరికీ ఏదో ఒక రకమైన మార్పు వస్తుంది. కానీ ఆ మార్పు ఎంతవరకు ఉంటుంది? అది ఇంటికి వచ్చేంత వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పని అన్నీ చేస్తూనే ఉంటాడు. వల్ల ఎందుకు స్వామీజీ మేము ఆశ్రమం ఉన్నంతసేపు మా మైండ్ అంతా వెళ్ళిపోవాలి, స్వామితో పాటు ఏ పూజ ఉంటానికి వెళ్ళాలి అనుకుంటాం. ఆ ఆశ్రమాలు ఈ దేవాలయాలు వదిలి ఇంటికి వెళ్ళేసరికి మనసు ఎందుకు అలా మారుతుంది? అదే మహామాయ అనేది. అదే దాన్ని మాయ అంటారు. దాన్నే మాయ అంటారు. అదేంటంటే పూర్తిగా వైరాగ్యం లేకపోవడంతో. విచారణ ద్వారా వచ్చినటువంటి వైరాగ్యం అయితే ఎప్పుడు ఉంటుంది. అది ఏదో ఇతరుల వల్ల వచ్చినటువంటిది తాత్కాలికంగా ఉంటుంది కానీ పర్మనెంట్ గా ఉండదు. కాబట్టి ఒక వైరాగ్యం కలగాలంటే విచారణ ద్వారా తనకై తాను వైరాగ్యం కలగాలి కానీ ఏదో పరిస్థితులను అనుసరించి వచ్చినటువంటి వైరాగ్యం టెంపరీ ఉంటుంది. కాబట్టి సంపూర్ణమైన వైరాగ్యం అంటే విచారణ ద్వారా పూర్వజన సంస్కారం ఉండాలి, గురువులకు అనుగ్రహం ఉండాలి, అంతఃకరణ అనుగ్రహం ఉన్నప్పుడు సంపూర్ణ వైరాగ్యం వస్తుంది. అలాంటి వాళ్ళే నిలవగలుగుతారు.